సినీ ఆర్టిస్ట్గా మీరు చాలా బిజీగా ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అంటే గత ఒక 20 రోజుల నుంచి శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం అనే దాని మీద చాలా వివాదమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దానికి తోడు మీకు కూడా చాలా సపోర్ట్ దొరుకుతూ ఉంది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? అంటే నాకు అందరికీ నమస్తే అండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. సిటీ విజన్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. నేను ఈ మాధ్యమంలో మీ అందరికీ పరిచయం అవ్వడానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఏమనుకుంటున్నారు అంటున్నారు. నేను బాగానే ఉన్నానని బాగా అనుకుంటున్నాను. ఏమనంటే శ్రీకృష్ణుడు పైన మాట్లాడే హక్కు నాకు చాలా ఉందని ఫీల్ అవుతున్నాను. శ్రీకృష్ణుడిని నా కులదైవంగా భావిస్తున్నాను. అలాగే హిందూ ధార్మిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ప్రతి హిందువు కూడా కృష్ణం వందే జగద్గురుం అనుకుంటారు. అందువల్ల కృష్ణుడు ఒక్క యాదవ్స్కే దేవుడు కాదు, అందరికీ జగద్గురువు ఆయన. సో అందరూ పూజిస్తారు. అటువంటి వివిధ రూపాల్లో పూజిస్తారు. బాలకృష్ణుడిగా పూజిస్తారు, లేకపోతే ఉడిపిలో ఒకలా ఉంటాడు, ఇంకొక దగ్గర ఇంకో మధురలో ఒకలా ఉంటాడు. ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కృష్ణయ్య కృష్ణయ్యే. అదే కృష్ణయ్య విశ్వమంతా నిండి ఉన్న ఈ కృష్ణయ్యని ఒక ఆర్టిస్ట్గా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి తరువాత ఒక ముఖ్యమంత్రిగా 2 తెలుగు రాష్ట్రాలని ప్రభావితం చేసిన తెలుగువారికి ఒక ఐకాన్గా నిలిచిన ఆయన కూడా ఒక మంచి మనిషి, మహాపురుషుడు అంటారు. అది ఒప్పుకోవాలి. తెలుగులో కానీ ఎక్కడైనా కానీ ఆయన పేరు చెప్తే అవునా ఆ మహానుభావుడు అని చేతులెత్తి మొక్కాల్సిందే. ఆయన తెర మీద దేవుడే, శ్రీకృష్ణ పాత్రధారి తెరపైన. కానీ ఇలాలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ పాత్రనే ఆయన చేసిన కొన్ని పాత్రలన్నీ చాలా ఉన్నాయి. ఆ పాత్రలో ఈ పాత్రను ఎంచుకొని ఈ కృష్ణ పాత్రతోనే ఆయనకి గుర్తింపు వచ్చింది. ఆయన ఇంట్లో పిల్లల పేర్లు అవే ఉన్నాయి. అలా అనుకుంటూ వారి అభిమానులు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఎక్కడైతే అక్కడ ఆయన శ్రీకృష్ణ రూపంలో విగ్రహాలు పెడుతున్నారు, అది నాకు చాలా బాధగా అనిపించింది. అది నేను ఎన్టీఆర్ గారే కాదు, అక్కడ ఏ పెద్ద నటులున్నా చిన్న నటులున్నా అగ్రనటులనే కాదు, ఎవరున్నా కూడా నేను ఖండించేదాన్ని. ఎందుకంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే, దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. మానవుడు ఎప్పుడూ దేవుడు కాలేడు. దేవుడు ఇంకా మానవుడిగా పుట్టచ్చు. ఆయన అనుకుంటే పుట్టాడు, మనకు కనిపించాడు, చూపించాడు, ఆయన మహిమలు చేశాడు. రామావతారం, కృష్ణావతారం, ఈ అన్ని విధాలుగా అన్ని అవతారాల్లో ఆయన తాలూకు మహిమలు మనం చూసాం. కానీ మనిషి ఎప్పుడు దేవుడైపోతాడు అంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల దేవుడు అవుతాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు మంచి పనులు చేశారంటే సారా నిషేధం విధించారు. అలాగే చాలా బీసీలకు అందరికీ చాలా మంచి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని ఆయన మొట్టమొదటి మాట్లాడారు. అది ఒప్పుకుందాం. ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కల్పించారు. ఇవన్నీ మంచి పనులు చేశారు. కిలో 2 రూపాయలు బియ్యం ఇచ్చారు. ఇంకా చాలా పథకాలు పెట్టారు. అందరినీ ప్రభావితం చేశారు, రాజకీయాల వైపు నడిపించారు. అవన్నీ మనం మాట్లాడచ్చు, మంచిది. అవన్నీ మనం ఆయన శ్లాఘించాలి, ఆయన కొనియాడాలి. కానీ ఆయన మంచి పనులు చేస్తే దైవం మనిషి రూపేనా అన్నట్టుగా దైవం మనిషి రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తారంటే ఎక్కడైనా కష్టం ఉన్నప్పుడు వచ్చి మనకు చేస్తే దేవుళ్ళ వచ్చావయ్యా అంటాం. అది వేరు. అంతేగాని దైవం రూపాన్ని తీసుకొచ్చి మనుషులకు ఇచ్చేసి మేము దైవం మనిషి రూపేనా అన్నారు కదా, మరి ఎందుకు అన్నారంటే దానికి అర్థం లేకుండా ఉంది. అసలు దాని వాదనకే అర్థం లేదు. అయితే మేడం, ఇక్కడ మీరు ఏదైతే ఒక ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి కృష్ణుడి రూపాన్ని ధరించడం అనేటటువంటిది ఇది చాలా మంచి పద్ధతి కాదు. అంటే రాబోయే తరాలకు కూడా ఇది చాలా ఇబ్బందికరం. ఎందుకనంటే చాలా క్యారెక్టర్స్ అంటే కృష్ణ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ వేస్తే కృష్ణని అల్లూరి సీతారామరాజుగా విగ్రహాన్ని పెట్టుకోలేరు. అలాగే అని చాలామంది హీరోలను పోల్చి మీరు శోభన బాబు గురించి రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఇది మీకు సొంతగా అంటే ఇది వచ్చినటువంటి ఆలోచన, లేకపోతే ఎవరైనా దీని మీద ప్రోత్సహించారంటారా, ప్రోద్బలం అంటారా? ప్రోత్సహించారు. చాలా అంటే ఇందాక చెప్పిన ప్రశ్న కంప్లీట్ అవ్వకుండా మీరు కట్ చేసి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు. అది కూడా కంటిన్యూ చేసి చెప్తా. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టుగా నాకు ఎన్టీఆర్ గారి అభిమానుల మీద కానీ ఎన్టీఆర్ గారి మీద కానీ ఎప్పుడు గౌరవం ఉంది. ఆయన అంటే చాలా అభిమానం. ఆయనకన్నా అందరికన్నా కూడా నాకు ఎక్కువ, నేను పెద్ద ఫ్యాన్ని. సో ఆయన్ని విభేదించాలని లేదు, ఆయన విగ్రహంలో చూడాలని నేను కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం ఆయన రూపంలో పెట్టడం నాకు నచ్చలేదు కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకు ఎవరైనా వెనక నుండి నడిపిస్తున్నారా లేకపోతే మీరే మాట్లాడుతున్నారా అని అడిగారు. నాకు శ్రీకృష్ణ పరమాత్మ నడిపిస్తున్నాడండి, అంతే. ఇదైతే నిజం, క్లియర్ కట్గా నేను చెప్తాను, బల్ల గుద్ది చెప్తాను.
చాలా గట్టిగా చెప్పగలను. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చిన ఒక థాటు, ఒక ఫేస్ కావాలి కాబట్టి నన్ను ఆయన ఎంచుకున్నాడు, నేను ఎంచుకోలేదు. నన్ను ఆయన ఎంచుకొని నాకు ఆలోచన కలిగించి నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకి ఆయన పరిష్కారం ఇస్తున్నాడు, నాకు చెప్తున్నాడు, జరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి, హడ్డీస్ వెళ్ళిపోతూ ఉన్నాయి. సో ఆయన లేకుండా ఎలా అవుతుంది? ఆయన ప్రేరణతోనే ఇది వచ్చింది. నాకెవరో చెప్తే చేసే రకం కాదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. నాకు ఇది చెయ్యు అది చెయ్యి అని చెప్తే కొంచెం మనం నాకు అనిపించింది కరెక్టే, అలా కాదండి, అలాని కాదండి. నేను అనేది నా ఆలోచన కంప్లీట్ చేస్తే మీరు మాట్లాడండి, చెప్పండి. నేను ఎవరో చెప్తే చేస్తాను అనేది నాకు ఇంట్లో కూడా ఎవరు అనరు. ఎందుకంటే నాకు అనిపించిన బుద్ధి కరెక్ట్గా వస్తే, ఆలోచన కరెక్ట్ ఉంది, ఇది కరెక్ట్ చేస్తున్నాను అనిపిస్తేనే వెళ్తాను. కరెక్ట్ అయితేనే అది కూడా మళ్ళీ నాకు నేను 4 సార్లు క్వశ్చన్ చేసుకుని ఇది కరెక్ట్ కాదంటే నేను ఆగిపోతాను. నాకు నేను ఒకవేళ స్టాండ్ తీసుకున్నంటే అలా నిలబడిపోతాను. అది నా బుద్ధి ఫస్ట్ నుంచి. సో ఈ విషయంలో నాకు ఎవరో చెప్తారంటే ఎవరు చెప్తారండి? అక్కడ ఇష్యూ వచ్చింది, అది ఒక పేపర్లో చూశాను. చూసిన తర్వాత ఇదేంటి తప్పు కదా అనిపించింది. అనిపించగానే ఇలా ఎందుకు పెడుతున్నారు, ప్రతి దగ్గర పెట్టేస్తున్నారు, ఇప్పటికే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయని చూసాము. ఇంక ఇది ఏమైనా పెద్ద ఉద్యమంగా తీసుకొని చేస్తే ఇంక రేపు పొద్దున కృష్ణుడు అంటే ఈయనే అన్నట్టుగా ఐకాన్గా అయిపోయి, ఇప్పుడు గిఫ్ట్ షాపుల్లో కూడా ఇంకా చిన్న బొమ్మలు కృష్ణ అంటే ఈయనదే మినియేచర్ ఇప్పుడు పెడుతున్న విగ్రహాన్ని అమ్మేసి ఇప్పుడు ఆల్రెడీ చిన్న విగ్రహాలు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఎన్టీఆర్ గారు కూడా ఇచ్చారు, మీరు చూసే ఉంటారు, అందరికీ ఇస్తున్నారు వాళ్ళే. సో అలా ఏమైనా ఇచ్చేసి అలా చేసినప్పుడు మన కృష్ణుడిని మర్చిపోయి, ఇప్పుడు ఈ బాలకృష్ణుని మర్చిపోయి ఇలా ఏదో రూపంలో ఉన్న కృష్ణుని వదిలేసి మనం ఈ మినియేచర్ ఇలా ఫ్లూట్ పట్టుకుని కృష్ణుని ఇచ్చేయమనుకోండి, బాగుందే ఎన్టీఆర్ గారు అని అందరూ పెట్టుకుంటారు. సో ఎవరు అంటే హూ ఇస్ అంటే కృష్ణ అంటారు. కొన్ని రోజులుగా కృష్ణ అయిపోద్ది. ఎన్టీఆర్ గారే కృష్ణుడు వేషం అనేవారు ఫస్ట్, తర్వాత కృష్ణుడు అనేస్తారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలకి మనం ఉండకపోయినా ఎవరు కృష్ణుడు అంటే ఆయన. మీకు సంబంధించి మా అసోసియేషన్ మిమ్మల్ని షోకాజ్ నోటీసులు అడిగింది, అలాగే మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, అలాగే షోకాజ్ నోటీసులకు కూడా మీరు స్పందించారు. ఈ స్పందించడం మీద మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది, అలాగే సభ్యత్వం కూడా తీసేశారు. సభ్యత్వం తీయలేదండి, ఇంకా సభ్యత్వం తీయలేదు. మీరు అందరూ అదే రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. మా అసోసియేషన్ ఇది మేమందరం కలిసి చేసుకున్నది, మా అందరికీ ఒక కుటుంబం. సో కుటుంబంలో ఏమైనా వచ్చినప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా అడుగుతారు. అలాగే డిసిప్లినరీ కమిటీ ఉంది, అందులో బాలకృష్ణ గారు, పరచూరి గారు, శివకృష్ణ గారు, అలాగే మన పెద్దవాళ్ళందరూ గిరిబాబు గారు, జయప్రద గారు, ఇలా ఉన్నారు చాలామంది. వాళ్ళంతా కలిసి షోకాజ్ నోటీస్కి ఇవ్వాలి, అమ్మాయి ఇలా మాట్లాడకూడదు, ఒక లెజెండ్ గురించి అన్నది వాళ్ళు ఆలోచించారు. బట్ లెజెండే, నేను కాదనట్లేదు, ఆయన ఎప్పుడు నేను కాదన్నాను. కానీ నేను ఆయన్ని రాజకీయ నాయకుడుగాను, ఆయన సినిమా ఆర్టిస్టే కాకుండా రాజకీయ నాయకుడుగా మనం అలా అవన్నీ రాజకీయాల్లోకి లాగుతున్నారు, ఈ వివాదం కృష్ణ పరమాత్మని రాజకీయం చేస్తున్నారు అనే విధంగా నేను వచ్చాను. అది కూడా ఏ విధంగా వచ్చాను? ఒక హిందూ యాక్టివిస్ట్గా వచ్చాను, సోషల్ యాక్టివిస్ట్గా వచ్చాను, అలాగే ఆదిభట్ల కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా నేను వచ్చాను, ఇంకా యాదవ సంఘ నాయకురాలుగా వచ్చాను. సో అది నా పర్సనల్. నాకు చాలా డిజిగ్నేషన్స్ ఉంటాయి. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రం, అసోసియేషన్ ఉన్నంత మాత్రాన నేను మాట్లాడకూడదు అన్నది ఏం లేదు. అది మీరు మాట్లాడొద్దు అంటే నా వాక్ స్వాతంత్రాన్ని ఎలా హరించే హక్కు ఎవరికి లేదు. సో దాన్ని నేను గట్టిగా ఉన్నాను. నేను ఆ విషయంలో నేను అలాగే ఉన్నాను. వాళ్ళు షోకాజ్ నోటీస్ పంపించినప్పుడు అది అసలు షోకాజ్ నోటీసే చెల్లదు, పంపించకూడదు. ఎందుకంటే నోవే రిలేటెడ్ టు ఇండస్ట్రీ, అదే మా అసోసియేషన్. సో మా అసోసియేషన్ రిలేషన్ లేనప్పుడు ఓన్లీ ఆయన ఆర్టిస్ట్ లెజెండ్ అని తప్ప ఇంకేదీ లేనప్పుడు ఎందుకు మనం దానికి అసలు షోకాజ్ నోటీస్ నాకు రావాలి? కోర్టు సమర్థిస్తూ 2 సార్లు నాకు తీర్పులు ఇచ్చింది, ఉత్తర్వులు నా వైపు వచ్చాయి. సో ఇక్కడ నేను కరెక్ట్ అని కోర్టే చెప్తుందండి. సో మా అసోసియేషన్ అది తెలీదా? కోర్టు చెప్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించారు, వాళ్ళకేం ఒత్తిళ్ళు ఉన్నాయో. విష్ణు గారి డెసిషన్ కాదు ఇది ఒక డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, ఆయన ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తారు అంతే, అంటే ఆయన ముందు ఉంటారు. కానీ ఆయనది కాదు, జనరల్ సెక్రటరీ అయినా ప్రెసిడెంట్ అయినా వాళ్ళు ఇవన్నీ లేవు. ఇంకా దాంతో ఏమవుతుందంటే జనాలకి ఆయన సభ్యత్వం తీసేశారు అనుకుంటుంది. సభ్యత్వం తీయడం కష్టం, దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది నాకు బాగా కాజు చూపించాలి, చాలా ఉంటుంది. వీళ్ళు సస్పెండ్ చేయడానికి కూడా నేను బాధపడుతున్నాను. నా రెప్యుటేషన్ పోయింది కదా, 23 సంవత్సరాలుగా ఉన్నదాన్ని, పెయిన్ వస్తుంది కదా. నేను తప్పు చేయకుండా ఎందుకు మాట పడాలండి? ఇప్పుడు తప్పు చేయకుండా మిమ్మల్ని మాట పడతారా? సో అదే నేను రైట్ ఫైట్ చేస్తుంటే నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది. సో నేను ఫీల్ అయ్యాను, అది ఫీల్ అవ్వాల్సిన విషయం, అది నా బాధ. అది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మెసేజ్ పెట్టాను. సో నేను ఇంకా అవసరమైతే ఒకసారి మళ్ళీ ఇస్తాను, నేను తప్పు చేయలేదు, మీరు ఎందుకు నాకు కారణాలు ఇవ్వండి అని అడుగుతాం. అప్పటికీ వాళ్ళు రివోక్ చేయను అంటే అది వాళ్ళ ఇష్టం, నేనేం చేయలేను. నాకు ఎంతకాలం ఏంటని తెలీదు, కానీ నా ఫైట్ నేను చేసి నా నిజాయితీ నిరూపించుకోవడానికి అయితే నేను ఫైట్ చేస్తాను. మా అసోసియేషన్కి అసలు సంబంధం లేకుండా ఇందులో ఎంటర్ అయ్యి ఇది పెద్దదైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ పెరుగుతుంది, వాళ్ళకి అది అర్థమవుతుంది. సో వాళ్ళు అర్థం చేసుకొని ఈ సపోర్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళంతటి వాళ్ళే రివోక్ చేసేస్తే సమసిపోతుంది.
చెయ్యను మేము చెయ్యము అన్నారు అనుకోండి, ఎందుకంటే నేను తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసండి, అసోసియేషన్ వాళ్ళకి. సో వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇదంతా నాకేమనిపిస్తుంది అంటే, మంచు విష్ణు గారిని ఎవరో ట్రోల్ చేస్తే ఎవరో తిరుగుతారు, నాకే బాధ అనిపిస్తుంది. నాకు ఇష్టం లేదు. నేను చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మళ్ళీ కూడా చెప్తున్నాను, మీ ద్వారా కూడా చెప్తున్నా, మంచు విష్ణు గారు డెసిషన్ కాదు. మంచు విష్ణు ఒక ప్రెసిడెంట్గా ఉంటారు, జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు అక్కడ అంతే వర్క్ చేస్తాము. నేను జాయింట్ సెక్రటరీగా ఉండేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడు నేను కాదు, ఎందుకంటే నేను షోకాజ్ నోటీస్ తీసుకున్నాను, నేను బయటకు వచ్చాను కాబట్టి. అంటే నేను బయట ఉన్నాను, ఇప్పుడు లోపల లేను. సో ఇప్పుడు నేను ఇంతకుముందు పాస్ట్లో నేను జనరల్ సెక్రటరీ. సో నేనేమంటా, ఆ పోస్టులు మేము పనిచేస్తే అలాగే నేను మెంబర్షిప్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నాను, అది కూడా ఇప్పుడు నాకు లేదు ఆ పోస్టు. సో ఈ 2 పోస్టుల నుంచి నేను ప్రజెంట్ తొలగించబడ్డాను. కాబట్టి నేనేమంటానంటే, దయచేసి మీరు అందరూ ట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళని వీళ్ళని తిట్టకండి, అవసరం లేదు. ఎవరో నన్ను తిట్టారని చెప్పేసి కోర్టే నాకు ఉత్తర్వు ఇచ్చింది, ఏమని, వాళ్ళందరి మీద కేసు పెట్టండి అని. కోర్టులో జడ్జి గారు, జస్టిస్ లక్ష్మణ్ గారు మీడియా ముందు చెప్పారు ఆ రోజు, నాకు తీర్పిచ్చే ముందు, నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారని చెప్తే. సో ఇది వాళ్ళు కూడా ఆలోచించి ఇక ముందు ట్రోల్ చేసేవాళ్ళు ఆగితే బాగుంటుంది, నన్ను కానీ విష్ణు గారిని కానీ. ఇప్పుడు విష్ణు గారు కేసు పెట్టి మీ అందరం మీద పెడితే మీకు మళ్ళీ బాధలు వస్తాయి. కాబట్టి అంతవరకు వెళ్లకుండా మనం విష్ణు గారిని తిట్టాల్సిన అవసరం మనకు లేదు. మనం ఏంటి, మన రైట్ ఫైట్ మనం చేద్దాం, మనం ఫైట్ చేస్తాం, మనం తెచ్చుకుందాం హక్కు మంది. అంతేగాని విష్ణు ఇలా చేశాడు, విష్ణు అని ఆయన పర్సనల్గా వెళ్ళిపోయి అలా ఆయనకి ఏం సంబంధం లేదు, ఇందులో అస్సలు సంబంధం ఉండదు. అసోసియేషన్ మాట్లాడుతుంది ఇక్కడ. మన ఎవరైతే విష్ణు నామినేటెడ్ గా చూపిస్తున్నారు ఇప్పుడు, అంటే విష్ణు గారు అనేది ఆయన ఏంటంటే ఆయన ఒక అధ్యక్షుడు కదండి, అంతవరకు ఆయన అధ్యక్ష పదవి మాట్లాడుతుంది. ఇప్పుడు విష్ణు గారు కాదు ఇంకొకరు ఉంటారు ఆ ప్లేస్లో, వాళ్ళైనా మాట్లాడతారు. నేను ఆయన కోసం పనిచేసి ఆయన టీంలోనే పనిచేశాను. వెనకాల ఎవరున్నారని మీరు, డిసిప్లినరీ కమిటీ యాక్షన్ అండి ఇది. డిసిప్లినరీ కమిటీలో బాలకృష్ణ గారు ఉన్నారు, శివకృష్ణ గారు ఉన్నారు, గిరిబాబు గారు ఉన్నారు, జయప్రద గారు ఉన్నారు, పరశురు గారు ఉన్నారు, వీళ్ళందరూ అందరూ ఆత్మసాక్షిగా వాళ్ళకి తెలుసు అంటున్నారు. అంటే ఈ సస్పెండ్ అనేటటువంటిది సరైనది కాదు అనేది వాళ్ళు మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళారు, ఇది సస్పెండ్ సరైనది కాదు అనేది అని మీరు చెప్తున్నారు. అసలు దేనికి ఇక్కడ వచ్చింది, షోకాజ్ ఇచ్చారు, షోకాజ్కి నేను 3 days టైం ఇచ్చారు, సరిపోలేదు, నాకు హెల్త్ బాగాలేదు. మా లాయర్ గారు షోకాజ్ అనగానే ఎలా రిప్లై అవ్వాలో తెలియదు. మా లాయర్ గారికి నేను చెప్పాను, లాయర్ గారు చెప్తే లాయర్ గారు ఏం చేశారు, రాసి ఇచ్చారు, ఇలా అని లీగల్ నోటీస్ లాగా ఇచ్చారు. నోటీస్ అంటే రిప్లై, నోటీస్ లీగల్ దీనిపైన తెలియక జరిగింది, తెలియక లీగల్ రిప్లై ఇచ్చారు. అందులో చూస్తే మీకు క్లియర్గా ఉంది రిప్లై. అది రిప్లైని వాళ్ళు నోటీస్ లాగా లాయర్ ద్వారా వచ్చింది కాబట్టి, ఇది నోటీస్ మాకు ఒక సంస్థకు మీరు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము లీగల్గానే ఇస్తాము అన్నట్టుగా వచ్చేసారు, ఒక పంతానికి వచ్చారు. యాక్చువల్గా మీరు షోకాజ్ కాదు, ఇగో కాదండి, షోకాజ్ అసలు ఇవ్వకపోతే ఇంతవరకు ఎందుకు వస్తుంది అంటున్నాను నేను. ఫస్ట్ నా క్వశ్చన్ అది, షోకాజే చెల్లదు, షోకాజ్ ఎందుకు ఇచ్చారు నాకు, అదే మీరు అసలు షోకాజ్ ఇవ్వలేదు అనుకుంటే మీరు, అది మేము కూడా తప్పని మీరు అసోసియేషన్లో చాలా మంది, అంటే పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అవి చాలా బూతులు కూడా చాలా ఉన్నాయి, అవి అసలు మనం చెప్పుకోలేము. చాలా ట్రోల్ అయినాయి ఈ గతంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అయితే మా అసోసియేషన్ అప్పుడు తీసుకోలేనటువంటి, అంటే క్రమశిక్షణ అటువంటి చర్యలు కేవలం మీరు ఒక ఎన్టీఆర్, అంటే ఎన్టీఆర్ అందరికీ అభిమాని, అది ఎవరు కాదంటారు తెలుగు రాష్ట్రాల్లో. ఎన్టీఆర్ అభిమానులు ఎవరు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకనంటే ఆయన మంచి యాక్టర్తో పాటు తెలుగు రాష్ట్రాల రెండింటికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏ వేషం వేసినా అచ్చుగుద్దినట్లు అలానే ఉంటుంది. అయితే వాళ్ళు తెలియక శ్రీకృష్ణుడు రూపాన్ని ఏర్పరచుకున్నారా అనేటటువంటిది కూడా ఒక సందిగ్ధం ఉంది. అంటే తెలియక, అంటే ఇలా పెడితే ఇలా జరుగుతుందేమో అనేది తెలియక పెట్టుకున్నారా అనేటటువంటిది కూడా ఒక అంశంగా మారింది. వాళ్ళు ఇప్పుడు తప్పులు సరిదిద్దుకుంటూ పైన ఉన్నటువంటి ఏ అయితే కిరీటం ఉందో దానికి సంబంధించి నెమలి పింఛం ఉందో, అలాగే కొన్ని ఏవైతే శ్రీకృష్ణుడికి సంబంధించి అవన్నీ తొలగిస్తూ ఉన్నారు. తొలగించి మళ్ళీ కోర్టుకి వెళ్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పింది కరెక్టు అన్నట్లుగా వాళ్ళు దిగజారి వస్తూ ఉన్నారు. అయితే దిగజారి అనకూడదు మనం, కాకపోతే ఏంటంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు, అంటే దిగిపోతున్నారు కదా. అంటే ఇది నిజమే, మనం తెలియక చేస్తామన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. కానీ అది ఫస్ట్ చేయాలి వాళ్ళు, ఇప్పుడు చేస్తే కాదండి. ఫస్ట్ వాళ్ళు అప్పుడే చేసి ఉండుంటే, అందరినీ పిలిపించి మాట్లాడుంటే, ఏదో లోకల్ సంఘాలు పెట్టేసుకున్నాం అనేసి అనుకుంటే అయిపోదు. వాళ్ళ డబ్బు ఉంది కదా పెట్టేస్తాం పబ్లిక్ ప్లేస్లో అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు చేయకపోవడం వల్ల ఈరోజు తిప్పలు పడుతున్నారు. ఒకటే విషయం, శ్రీకృష్ణుడు అంటే ఓన్లీ నెమలిపించం, సిక్కిపించం, ఓన్లీ ఫ్లూటు కాదు. వైజయంతి మాల ఉంది, కౌస్తుభం ఉంది, కరకంకణాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఆయనకి అవన్నీ కూడా తీయాలి. అవన్నీ వాళ్ళు తీయలేరు ఇప్పుడు. దాన్ని ఏదో మార్పు చేస్తున్నాం. కృష్ణుడు కత్తి పట్టకుండా ఆయన యుద్ధం చేయించాడు, కత్తి పట్టలేదు ఎక్కడ. కానీ వీళ్ళు పట్టుకొచ్చింది ఇప్పుడు మార్పులో కత్తి పట్టిన కృష్ణుడిలా కనిపిస్తాడు ఆయన వేరే రూపాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు యుద్ధం చేసే కృష్ణుడిని చూపిస్తున్నారు వాళ్ళు.
అంటే మేము యుద్ధం చేస్తున్నాం, కృష్ణుడు మా వెనకాల యుద్ధం చేపిస్తున్నాడు, వాళ్ళేమో అదే రిజంబ్లెన్స్ ఇస్తున్నారు. సో అది వాళ్ళు తేల్చుకోవాలి. కానీ ఇక్కడ మా అసోసియేషన్లో చాలామంది ముందు మాట్లాడారు అన్నారు కదా, అది అసోసియేషన్ వాళ్ళ డెసిషన్స్ ఉంటాయి. అప్పుడు వేరే రూల్స్ ఉన్నాయి, ఇప్పుడు బైలాస్ కొంచెం మార్చి ఉంటారు, అమెండ్మెంట్స్ చేస్తుంటారు, చాలా ఉంటాయి. కానీ వాళ్ళ మీద తీసుకొని చర్యలు నిజమే, అది నేను ఒప్పుకుంటా. వాళ్ళందరి మీద కూడా తీసుకొని ఉంటే, నా మీద తీసుకుంటే అందరూ ఏమనేవారు కాదు. ఇప్పుడు అందుకే కదా నాకు సపోర్ట్ పెరగడానికి కూడా వాళ్ళే కారకులు అవుతున్నారు. మా అసోసియేషన్లో ఫలానా ఎన్టీఆర్తో విగ్రహాన్ని అనకూడదు, పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరు పెద్దవాళ్ళని అనకూడదు అనేది ఉంది. అది ఏంటంటే అది ఉంటుందండి. పెద్దవాళ్ళని ఎవరిని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అనకూడదు. బట్ నేను బయట నుంచి మాట్లాడుతున్నాను, నేను అసోసియేషన్ తరఫున మాట్లాడలేదు కాబట్టి అది నా క్లాజ్. నాకు ఆల్రెడీ చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడారు, పెద్ద వాళ్ళ గురించి చిన్న మాట్లాడారు. అది అప్పుడు రాలేదు. అది ఏంటో మరి అది నాకు తెలియదు, నేనేం చెప్పలేను దానికి. ఎందుకంటే నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను అది. ఎందుకంటే వారి ఇష్టం, అది దేర్ పర్సెప్షన్, నాకు తెలియదు అది. ఎందుకంటే నాకేం తెలుసు, నేను ఎంతవరకు అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి అదంతా, నేను మాట్లాడకూడదు అంతా. వాళ్ళు ఆలోచించి వాళ్ళు రివోక్ చేయాలని కోరుకుంటున్నాను. మీ సస్పెండ్ తర్వాత యాదవ సామాజిక వర్గం అనేది ఒక కోణం అయితే, బీసీ మహిళగా మీరు చేస్తున్నటువంటి పోరాటం ఇది నిజమైంది అనేటటువంటి కోణంలో చాలామంది రాజకీయ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయంగా ఎక్కడా కూడా అటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడ కూడా రాజకీయంగా మీకు ఇంటర్నల్గా సపోర్ట్ ఉంది, బయటపడట్లేదు అనేటటువంటిది మాకు తెలిసిన అంశం. ఇది ఎంతవరకు నిజమని అంటే ఇది యాక్చువల్గా ఏమైందంటే, ఇప్పుడు వర్గపోర్లా అయిపోయింది ఒక విధంగా. ఇప్పుడు ఎలా చేసేసారంటే, ఇది దేవుడి గురించి మనం మాట్లాడితే యాదవ్ మహిళ వచ్చిందని చెప్పి తీసుకెళ్తున్నారు, కానీ హిందుత్వవాదిగా తీసుకెళ్ళట్లేదు అనమాట. ఇప్పుడు యాదవ్ మహిళ వచ్చేసింది అనేసరికి కమ్మ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం అని తీసుకొచ్చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, యాదవులు కమ్మ వాళ్ళు కలిపి ఈ విగ్రహం కోసం మాట్లాడుకున్నారు అన్నట్టు వచ్చేసింది. కానీ ఇప్పుడు చెప్తున్నా, మీరు అన్నారు కదా, నాకు ప్రతి రాజకీయ పార్టీ నుంచి మేమున్నాం వెనక మేము ఉన్నాము, మీరు ఇప్పుడు మాట్లాడింది కరెక్ట్ అంశం అని. నేను ఎప్పుడైతే కోర్టు నుంచి స్టే తెచ్చానో అప్పుడు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. కొంతమంది ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు, మీరు చెప్పినట్టుగా బయటికి రావట్లేదు. ఎందుకంటే ఇది ఒక ఎన్టీఆర్ గారు అనేది ఒక ఐకాన్. ఆయన ఐకాను, ఆయన నిజంగా ఒక నేత నాయకుడు. రాజశేఖర్ రెడ్డి గారు పంచకట్టు ఎలా ఉంటుందో, ఎన్టీఆర్ గారు పంచకట్టు కూడా అంత ఫేమస్. ఆయన ఒక అద్భుతమైన రాజకీయవాదిగా, ఒక తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉండేవారు. సో వీరిద్దరిని మనం ఆ పంచకట్టుకు అయితే నేను ఇద్దరిని చాలా సంతోషపడతాను, వారిద్దరిని చూసి. సో అందరూ కూడా ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకులు స్పందించాలని లేదు ఇందులో. ఎందుకంటే ఇది మనం స్పందించి వాళ్ళు మాట్లాడితే, ఒక బీసీ మహిళ కరెక్ట్గా మాట్లాడుతుంది, కోర్టు కూడా సపోర్ట్ చేసింది, మీరు ఎందుకు మాట్లాడరు అని ఎవరైనా అనుకొని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి డైరెక్ట్ ఖండిస్తే సంతోషం. కానీ మీరు రండి అని మనం అడగకూడదు. నేను విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం జరుగుతుంది హిందుత్వానికి అని నేను అడిగాను. వెంటనే వాళ్ళు వచ్చారు, ఖండన ఇచ్చారు. నిన్న కూడా ప్రెస్లో మాట్లాడారు, మాతో వచ్చారు వేరే డిబేట్స్కి 2-3 సార్లు. సో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే ఇస్కాన్ వాళ్ళు కేసు కూడా వేశారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా బీసీ మహిళగా నా హక్కుల కోసం నేను పోరాడే ఇది నాకు ఉంది. ఇక ముందు కూడా నేను పోరాటం చేస్తాను. ఇది ఈ ఒక్క రోజుతో విగ్రహంతోనే అయిపోయిందని అనుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఈ విగ్రహం నాకు ఆయన విగ్రహం ఆయనలా పెట్టాలన్నదే ఉద్దేశం. దేవుడి రూపం వద్దన్నదే నాకు. కానీ ఆయన మీద నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, ఉండదు కూడా. సో నేనేమంటానంటే, రాజకీయ నాయకులు రాజకీయ పరంగా వాళ్ళైతే ఏదైతే ఆలోచించారో అది గండి కొట్టడం జరిగింది. ఎక్కడ ఖమ్మంలో రాజకీయ ప్రయోజనాలకు చేసిన ఈ విగ్రహం, దానికి మనం గట్టిగా మాట్లాడేసరికి వాళ్ళకి గండి పడింది ఇప్పుడు అక్కడ. దాంతో కొంతమంది నా మీద గుర్రుగా కూడా ఉండుంటారు. సో ఒకళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కదా కాబట్టి మనం చేయలేం కదా అని కూడా కొంతమంది అయిపోయి ఉండొచ్చు. కానీ ఇంటర్నల్గా అందరూ నాకు కాల్స్ చేసి మాట్లాడి అయిపోయినాక జడ్జిమెంట్ ఇంకా రాలేదు, అదే స్టే 2 సార్లు ఎప్పుడైతే వచ్చిందో మన వైపు న్యాయం ఉందని వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తూ, మీరు మంచి రైట్ ఫైట్ చేస్తున్నారు, రైట్ వేలో ఉన్నారు, అలాగే మీరు పోరాటం కంటిన్యూ చేయండి అన్నారు. ఒక బీసీలందరూ కూడా నా వెనక ఉన్నారు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ కానీ లేకపోతే ప్రతి యూనియన్స్ కానీ నాకు కాల్ చేసి నాకు అడుగుతూ నాకు మద్దతు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అందువల్ల నేనేమంటానంటే, రాజకీయ నాయకులు స్పందిస్తే ఇది ఇంకా వైడ్ రేంజ్లో వెళ్తుంది, ఇంకొంచెం బాగా ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమాన్ని అయితే మేము కొనసాగిస్తాం. ఈ రోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా ఈ ఉద్యమం కోసం వాళ్ళు స్పందిస్తారు, మాట్లాడతారని మాత్రం నేను నొక్కి వక్కాణించగలను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అవసరం వస్తుంది, మాట్లాడే అవసరం ఉంది, మాట్లాడతారు. ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడకపోవచ్చు, తొందరలోనే మాట్లాడతారు డైరెక్ట్గా. ఇది అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఏపీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, బీసీలు
సంబంధించి ఒక మహిళగా మీరు పోరాడుతూ ఉన్నారు. అయితే ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే బీసీలు అనేటటువంటి ఏపీ తెలంగాణ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అది బాగా ట్రోల్ నడుస్తూ ఉంది. బీసీ కాన్సెప్ట్ అనేటటువంటి అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. మొన్న ఈ మధ్య కేసీఆర్ గారు కానీ లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీకి సంబంధించినటువంటిది, అంటే ఎన్టీఆర్ మొదటి స్లోగనే బీసీలకు సంబంధించి. అలాంటిది బీసీ మహిళగా మిమ్మల్ని ఒక సస్పెండ్, అంటే ఆ సామాజిక వర్గం అంటే కమ్మ సామాజిక వర్గం సస్పెండ్ చేయడం, రేపు రాజకీయాల్లో ఎలాంటి చిచ్చు రేగుతుంది అనేటటువంటిది ఒక చర్చ కూడా బయటకు వస్తూ ఉంది. అంటే బీసీ మహిళగా మీరు చేస్తున్న, అంటే అది ఎంత రీవర్క్ చేస్తే అంత మంచిది అన్నట్లుగా కూడా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో మిమ్మల్ని రీవర్క్ చేస్తారు అనేటటువంటిది ఖచ్చితంగా మీరు నమ్ముతున్నారా? ఎస్, రీవర్క్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా కుటుంబం గురించి నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అలా చేస్తారని ఇంకా ఉంటారని అనుకోను. ఏదో బిజీగా ఉండొచ్చు, లేకపోతే పనుల్లో ఉండొచ్చు, ఆలోచించి చేస్తారు. బీసీ సామాజిక వర్గం చాలా పెద్దదండి. అందుకే అందరూ బీసీ 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 అనే పాట పట్టుకుంటారు. ఇప్పుడు అందరూ ఏమన్నా కొంచెం 0.5 0.25 లేకపోతే ఇట్లా ఉంటాయి కేటగిరీస్లో వాళ్ళ తాలూకా దీని ప్రకారం వాళ్ళ సామాజిక వర్గం తాలూకా విభజన. బీసీలు చాలా ఎక్కువ ఉన్నారు. బీసీ అనేది చాలా పెద్దది. వాళ్ళు ఇస్తే మనకి సపోర్టు, మనం గెలుస్తామని ప్రతి నాయకులు అనుకుంటారు. సో అందరూ బీసీలు అంటే ఒక బీసీ అంటే అన్ని కులాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, ఎన్నో 56 సంథింగ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారంగా చూసినా చాలా పర్సంటేజ్ ఉంది మనకి. ఆ పర్సంటేజ్ మహిళలు కానీ ఓన్లీ మహిళలు ఓట్లు వేసిన వీళ్ళు గెలిచేస్తారు. ఓన్లీ మహిళా ఓటింగ్ అయినా అలా కూడా అందుకే బీసీని ప్రభావితం చేస్తారు, వాళ్ళ మీద ఎక్కువగా ఫోర్స్ పెడతారు. సో నేనేమంటాను, రాబోయే రాజకీయాల్లో కూడా మనందరి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది బీసీలు, అది కూడా ఆలోచించాలి. ఇక్కడ మా అసోసియేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ బీసీ మహిళ అన్నా కూడా మా అసోసియేషన్ కమ్మ అనేం లేదు, అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆలోచించుకొని అందరూ ఇలా ఎందుకు చేయడం, ఇది వేరేగా వెళ్ళిపోతుంది కదా అని ఆలోచించుకుంటూ తొందరగా రీవర్క్ చేస్తారు. లేదు మేము జిద్దుగా ఉంటామంటే నేనేం అనట్లేదు, నేనేం చేయక్కర్లేదు. బట్ ఏంటంటే జరుగుతూ ఉంటాయి. మనం ఎవరికి చెప్పట్లేదు ఏం చేయండి ఎవరికి ఆగమని చెప్తున్నాం. ఎవరైనా మేము అది చేస్తాం వెళ్తామని కొంత వద్దు మీరు అలాంటి పనులు చేయకండి, అసోసియేషన్కి వెళ్ళడం ఇవన్నీ చేయకండి అని చెప్పాను, నేను ఆపాను చాలా వరకు. సో ఇవన్నీ కూడా అసోసియేషన్ కూడా కొంచెం ఎక్కువ ఇప్పుడు ప్రెజర్ అవుతుంది. సో బీసీ మహిళగా అని కాదని ఈ అంశమే కాదు, బీసీలు వేరే అంశంలో కూడా వేరే ఏం మాట్లాడినా కూడా బీసీలు ప్రభావితం ఎక్కువగా ఉంది. కాబట్టి బీసీ మహిళగా నేను వాటిపైన కూడా పోరాటాలు చేస్తాం మేము, ఈ ఒక్కదాన్నే గురించి కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో బీసీల ప్రభావం ఎక్కువ ఉంటుంది కూడా ఇక ముందు కూడా. సో ఖచ్చితంగా మనందరం పోరాటం చేయాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ముందుకు తీసుకొద్దాం, అవన్నీ కూడా కలిసికట్టుగా పరిష్కరించుకుందాం. మనకి సపోర్ట్గా వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైతే మనందరికీ పెద్ద పీట వేస్తారో వాళ్ళందరి గురించి మనం కూడా న్యాయబద్ధమైన, ఎవరికి తలొంచి వాళ్ళకి వీళ్ళకి దానికి దీనికి లొంగిపోయే వాళ్ళు కాకుండా మంచి వాళ్ళు నిజంగా నాయకత్వం, మనం కూడా నాయకత్వ లక్షణాలు పుంజుకొని ముందుకెళ్ళి మన వాళ్ళలో కొంతమంది రెడీ అవ్వాలి. లీడర్స్ రెడీ అయితేనే మనం ఫ్యూచర్ జనరేషన్కి చాలా చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడితే చాలా పెద్ద అంశాలు. అవన్నీ కాకుండా మనం ఏంటంటే బీసీలకు ప్రాధాన్యత చాలా ఉంది రాజకీయ పరంగా, అదైతే కన్ఫర్మ్. ఎవరైనా బీసీల దగ్గరికి వస్తారు, మాట్లాడతారు, అందుకే ఐస్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకే మళ్ళీ మొండి చేయి కూడా చూపిస్తున్నారు చాలాసార్లు. సో అది జరగకూడదని ఇక ముందు ఇప్పటికైనా ఆలోచించండి. అందరూ ఒకటైతే చాలా కష్టం. సో ఇదనే కాదు, ఏ విషయంలో అయినా నేను మా అసోసియేషన్ గురించి చెప్పట్లేదు, విగ్రహ విషయం చెప్పట్లేదు, అన్ని విషయాలు కలిపి చెప్తున్నాను. సోషల్ ఇష్యూ ఇప్పుడు రాజకీయంగా మారిపోయింది అంటే మాకు తెలిసి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది, దీని మీద ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఇదేదో మళ్ళీ మనకి ఇబ్బంది కలిగేటటువంటి అంశం అనేటటువంటిది చాలామంది రాజకీయ నాయకుల్లో కొంతమంది విశ్లేషణ జరుగుతూ ఉంది. అయితే మీరు నటిగా ఉన్నారు ఇప్పుడు, తర్వాత మిమ్మల్ని రాజకీయాల్లోకి లాగాలని ఎవరైనా కానీ ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఆహ్వానం వస్తే రాజకీయాల్లోకి వెళ్తారా? అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండి, నేను ఆల్రెడీ 3 సంవత్సరాల కిందటే బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ బీజేపీలో ఉన్నాను సో నేను ఆల్రెడీ రాజకీయ నాయకురాలనే, నేనేం వేరుగా కొత్తగా అవ్వక్కర్లేదు. సో నేను రాజకీయంలో ఉన్నాను, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నేనేంటంటే యాక్టివ్ పార్టిసిపేషన్ మొన్నటిదాకా కూడా చేశాను. కానీ నేను ఒక పోస్ట్ ఏదైనా తీసుకుంటే దానికే కట్టుబడిపోతాను. ఇప్పుడు పోస్ట్ తీసుకుంటే మనకు బాధ్యత ఇచ్చేసారనుకోండి, మనం వాళ్ళకి చెప్పి ప్రతిదీ చేసి మనం వెళ్ళి అడిగి ఏదైనా ఇలాంటి ఇష్యూస్ టేకప్ చేసి వద్దు అంటే ఆగిపోవాల్సి వస్తుంది. మనకి
ఒకవేళ మంచిదో కాదో వాళ్ళ ఆలోచన వేరుగా ఉండొచ్చు. సో నేను కార్యకర్తగా ఉన్నా ప్రజెంట్. నేనేమి నాయకురాలుగా ఉన్నాను. ఏంటి నా వింగ్కి, నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నాతో వచ్చిన జాయిన్ అయిన వాళ్ళందరికీ నేను నాయకురాలు. కానీ ఇప్పుడు మనం పోస్ట్ తీసుకొని సప్రెస్ అయిపోయి అక్కడి దగ్గర ఆగిపోతే ఉండాలి. మనం అందులో ఉండి పని చేయాలి. యాక్టివ్గా పని చేయాలంటే పోస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు పోస్ట్ తీసుకొని మనం చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక విధం, పోస్ట్ లేకుండా పని చేయొచ్చు, అదేం లేదు. సో నేను పోస్ట్ లేకుండా అన్ని విధాలు అటుగా ఇటుగా పని చేస్తున్నాను. అందువల్ల ఎవరికి తెలియదు. అదే నాకు ఒక పోర్ట్ఫోలియో ఏదైనా ఉండుంటే మీరు ఈ మాట అడగరు. మీరు ఏదైనా రాజకీయాల్లోకి వస్తారు. ఆల్రెడీ నేను వచ్చేస్తున్నాను, ఇప్పుడు రావక్కర్లే కొత్తగా. కార్యకర్తగా ఉన్నారు ఇప్పుడు అంతే ప్రజెంట్. నేను చెప్తున్నాను కదండి, నాకు ఇంట్రెస్టు, నేను ఇవన్నీ చేయాలని ముందు నుంచి అనుకోకపోయినా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను ఒక నాయకురాలుగా కనిపిస్తున్నాను ఇప్పుడు. ఎందుకు నేను చేస్తున్న ఏదైతే లీడ్ చేస్తున్నానో దానికి వాళ్ళందరూ కూడా నన్ను అడగడం ఏంటంటే మీరు రావాలి అని అడుగుతున్నారు. సో నేను అనుకుంటాను నా అటు పడుతోంది. నన్ను ఎవరో పిలిచారు, నన్ను ఆహ్వానించారు. ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను. వీళ్ళు కాకుండా నిజంగా మీరు ఏపీ దానిలో వాళ్ళు ఇక్కడ అక్కడ అన్నారు. సరే ఎక్కడ ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు. నేను ఇందులోనే ఉంటానా, ఇందులో నుంచి వెళ్ళిపోతానని నేను చెప్పలేదుగా ఇప్పుడైతే. కాబట్టి అంటే మీ పోరాటాన్ని బీజేపీ తీసుకోలేకపోతుంది ఎందుకని అది నాకు తెలియదు. యాక్చువల్గా మీరు బీజేపీలో ఉన్నాను కానీ తెలుసండి, తెలుసు. బండి సంజయ్ గారికి రిప్రజెంటేషన్ కూడా భారతీయ యాదవ్ సమితి తరఫున ఇచ్చారు. బట్ వారు స్పందించలేదు, ఎందుకో నాకు తెలీదు. కానీ ఇది వాళ్ళు అడిగారు కూడా, రాముడైతేనే దేవుడా, బీజేపీ వాళ్ళకి కృష్ణుడు కాదా అని కూడా అడిగారు. సో అలా నేను ఖండిస్తాను దాన్ని. ఎందుకంటే వాళ్ళు అడిగారు. కానీ మధుర కూడా ఇప్పుడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ భజన అన్ని టేకప్ చేస్తాయి. మధుర ఇష్యూ కూడా ఇప్పుడు. సో కృష్ణుడు కూడా దేవుడే, కాదని కాదు. కానీ ఏదో ఉండుంటుంది సంథింగ్. సరే ఏది ఏమైనా వారు తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, అది నేను చెప్పలేను. అది ఇష్టాన్ని ఏది తీసుకుంటుందో. బీజేపీ అనేది నాకు ఇష్టమైన పార్టీ కాబట్టి అందులో ఉన్నాను, ఇప్పటికైతే ఉన్నాను. ఫ్యూచర్ నాకు మంచిగా ఏదైనా నేను ఎవరైనా పిలిచి ఆహ్వానించారనుకోండి, అప్పుడు ఆలోచిస్తాను. అది మంచిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాను. కరాటి కళ్యాణ్ గారు తనకి ఎంతో బిజీ ఉన్న, ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ ఈరోజు సిటీ విజన్తో తనకున్నటువంటి ఆలోచనని, తనకున్న ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల మీద మనకి చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చాలా